హిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందన్న దాంట్లో ఇప్పటికే 2 పార్టీ అభ్యర్థులు ప్రకటించాలన్న. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి మాగంటి స్వర్గీయమైనటువంటి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీత. ఎలా ఉందన్న పార్టీ విషయం? ఇప్పుడు ఇక్కడ మాగంటి సునీత నిలబడని అవసరం అనుకుంటే మాగంటి సునీతని పక్కన పెట్టి కేటీఆర్ నిలబడని ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ విన్నింగ్ సీట్ నవీన్ యాదవ్. కాంగ్రెస్ పార్టీ అని కాదు, నవీన్ యాదవ్ గారి కెపాసిటీ అది. ఇప్పటి వరకు నాకు తెలిసి నా ఏజ్ ఇప్పుడు ఒక 36 సంవత్సరాలు. ప్రతి పబ్లిక్ లో ఎవరికి ఏ ఆపద వచ్చిందన్నా కానీ ముందుగా నిలబడే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ కుటుంబం. ఎవరికైనా సరే, వీళ్ళు ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఇవన్నీ కాకుండా కూడా వన్ సైడ్ గా ఎవరైనా సరే ఆపదల అన్న అంటే వాళ్ళ ఇంటి దగ్గర దాకా సమాచారం వెళ్ళిందంటే 100% న్యాయం చేసే వ్యక్తి నవీన్ యాదవ్. ఈ ఒక్కసారి ఎందుకంటే ఇది గోల్డెన్ ఛాన్స్. నవీన్ అన్న కూడా గోల్డెన్ ఛాన్స్ ఇది. ఖచ్చితంగా గెలుస్తాడు. జూబ్లీహిల్స్ కూడా ఒక మినిస్టర్ వస్తాడు అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం అన్న. ఖచ్చితంగా ఇప్పుడు ఎలక్షన్లు మాత్రం చాలా టఫ్గా ఉన్నాయి. ఓన్లీ జూబ్లీహిల్స్ ఏరియానే కదా ఇప్పుడు ఉన్నది, ఓన్లీ ఒక ఏరియా కాబట్టి ఇప్పుడైతే చాలా టఫ్గా ఉంటాయి. ఇప్పుడు అయితే మాకు లోకల్ అయితే నవీన్ యాదవ్ మెయిన్ మనకు అందుబాటులో. ఎప్పుడైనా మనకు రాజకీయంలో లేకపోయినా కూడా పర్లేదు, మామూలుగా ఉన్నా కూడా మనకు అన్న ఎనీ టైం అర్ధరాత్రి పోని ఆయన మనకు హెల్ప్ చేయడానికి ఉరుకొస్తాడు. ఏదైనా చిన్న డబ్బా ఓపెనింగ్ ఉన్నా కూడా వచ్చేస్తాడు ఆయన. మాకు లోకల్ అందుబాటులో మంచి అతను. అంటే ఎనీ టైం కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఏమీ లేదు, లేదంటే 6 బాకీలు అని చెప్పేసి మోసం చేసినటువంటి ప్రజల్లో నమ్మకం కలిగిస్తా ఉన్నది. ఆ నమ్మకాన్ని ఎలా తిప్పికొడుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు? ఇప్పుడు ఏంటంటే కొద్దిగా టైం ఇవ్వాలి అందరికి. ఇప్పుడు కేసీఆర్ ఉన్న అన్ని అప్పులు చేసి అంతా చేసిపోయాడు. ఇప్పుడు అప్పులు కూడా తీపాలి కదా, మళ్ళీ వాళ్ళని కూడా ఇక వాళ్ళకు కూడా కొద్దిగా టైం ఇవ్వాలి. పబ్లిక్ కూడా జర టైం ఇవ్వాలి, వాళ్ళకు కొద్దిగా చేయాలంటే టైం ఇవ్వాలి. అందరు రాగానే ఒక నెల 2 నెలలని ఒక 2 years లని కావాలంటే కాదు కదా. మనం ఓపిక బట్టి దాన్ని బట్టి మనం ముందుకు అందరికి టైం ఇవ్వాలి. టైం ఇస్తేనే అవుతుంది. టైం లేకపోతే ఇట్లా ఎవరు చేయరు కదా. ఇప్పుడు నువ్వు పుట్టంగానే తిరగవు కదా, లేచి నడవవు కదా. టైం ఇస్తేనే మనకి ఏదైనా కానీ చేశాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు రేషన్ కార్డులు అప్పుడు కూడా ఎప్పుడు ఇవ్వలేదు. ఇప్పుడు నాకు కూడా రేషన్ కార్డు అప్లై చేశాను నేను. మాకు కూడా రేషన్ కార్డు కూడా వచ్చింది. అప్పుడు కూడా ఎన్నోసార్లు చేసినా కూడా మాకు రాలేదు రేషన్ కార్డు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు రేషన్ కార్డులు కానీ మనకు ఇంకోటి ఏమంటారు ఫ్రీ బస్సు కదా, అది లేడీస్ది కానీ అది మన చిన్న అన్ని అవుతా ఉంటే జర టైం పడుతుంది. ఇక అన్ని టైం పడుతుంది. మాకు లోకల్ మంచి అందుబాటులో మంచి మనకు నవీన్ యాదవ్ అని గెలుచుకోవాలని మేము కోరుకుంటున్నాం. అన్న మాకు ఎప్పుడు ఎనీ టైం సపోర్ట్ చేస్తాడు అన్న. మాకు మా ఫ్యామిలీకి కానీ మాకు ఏదైనా హెల్ప్ కావాలంటే కూడా అన్న మంచి హెల్ప్ చేస్తాడు. అంత ఏడికైనా అన్న ఇట్లా అయింది అన్న అని ఒక ఫోన్ కొడితే అన్న రెస్పాన్స్ ఇస్తాడు ఏదైనా కానీ. చాలా మంచి వ్యక్తి మనకు అన్న. మనకి ఏంటంటే మనకు కావాల్సింది మా లోకల్ మనిషి. మాకు లోకల్ మనిషి మేము గెలిపించుకోవాలి. ఇప్పుడు ఇంతమంది అప్పుడు కాంగ్రెస్ ఈ టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మాకు రోడ్లు కానీ ఏవైనా కానీ మాకు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నాయి ఇప్పటిదాకా. ఎవరు టీఆర్ఎస్ వచ్చి వేసినా కూడా ఏం లేవు. ఇప్పుడు ఏంటంటే మాకు లోకల్లో అందుబాటులో అన్నాన్ని గెలిపించుకుంటేనే మాకు ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ సమస్య కానీ వాటర్ది కానీ ఏ ప్రాబ్లం ఉన్నా మాకు 100% మాకు పని అవుతుందని మాకు నమ్మకం అన్నతో. అది कोई भी पार्टी है तो कुछ भी करने वाला नहीं है साहब. हमारे को खाली इस्तेमाल कर ले रहे, काम खत्म. हमारे कार्मिक नगर में 10 साल 11-12 साल से जो पानी बह रहा, अभी तक वो ड्रेनेज का पानी जा रहा. उसको नमाजों को जाने परेशानी हो रही, हर एक को परेशानी हो रही. बाजू से जाते रहे तो गाड़ी वाला ऊपर उछालता. वो प्रॉब्लम अब तक नहीं हल हुआ. मंडरापल्ली चंद्रम्मा के जब से भी देख रहे हैं हम, वो प्रॉब्लम अभी भी वही प्रॉब्लम है हम लोगों को. और ड्रेनेज लाइन बराबर नहीं है, नल का लाइन बराबर नहीं है. नल नहीं आता, रात में 4 बजे छोड़ रहा. वो 4 बजे सोने का टाइम रहता है, उन्हें 4 बजे नल छोड़ा तो उठना कब, भरना कब. प्रॉब्लम क्या है? बहुत बड़ा प्रॉब्लम है नल का प्रॉब्लम. ఓకే, అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ ఇప్పుడైతే యాదవ్ కమ్యూనిటీ సంబంధించినటువంటి నవీన్ యాదవ్ గారికి పేరు ఆయన అయితే ఇప్పటిదాకా రాలేదు. अब तक तो नहीं आया ना था. उन्हें आया तो अपन कुछ बोल सकते हैं अपन उनको. बीआरएस నుంచి మాగంటి गोपीनाथ उन्होंने भी अच्छा हिस्सा, लेकिन वो झोपड़ियाँ हटाया उतना काम. उसके बाद और दूसरा कुछ भी काम नहीं हुआ हम लोग. ఓకే, మరి ఇతర పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా अंदर सब जने आते, अपना अपना काम कर लेते, चले जाते. भाई हमारे को क्या, खाली इलेक्शन तक यूज करते, उसके बाद छोड़ डालते. ఓకే खत्म. ఎందుకంటే ఇటు డెవలప్మెంట్ చూసి అయితే మళ్ళీ టీఆర్ఎస్ వస్తుంది.
ఓకే, ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి నుంచి నవీన్ యాదవ్ గారు కూడా పోటీ చేస్తున్నారు. ఆయన గ్రాఫ్ ఎలా ఉంది, లేదంటే మాగంటి సునీత గారి గ్రాఫ్ ఎలా ఉంది జూబ్లీ హిల్స్ లో? నేను చెప్తున్నా కదా, మాగంటి సునీతదే ఉంటది గ్రాఫ్. ఓకే, ఏంటంటే ఆయన డెవలప్మెంట్ చూసి జనాలు ఓటేస్తారు వాళ్ళు అట్లా. హైదరాబాద్ చేసినట్టు హైదరాబాద్ ఇక్కడ కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేసింది ఆయననే, మాగంటి గోపీనాథ్. ఎందుకంటే ఆయన దాని సానుభూతి కలగానే వాళ్ళకు మళ్ళీ టీఆర్ఎస్ కే ఓటేస్తాం. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పటికే మహిళలకు ఉన్నటువంటి ఫ్రీ బస్సులు కావచ్చు, ఉచిత పథకాలు కూడా కొన్ని ఏం చేసింది, పథకాలు ఏమున్నాయి చెప్పు. ఒకటి ఫ్రీ బస్ చేసి తన్నుకోరు గుద్దుకోరు అన్నారు అంతే, ఎంతకంటే ఏమున్నది అన్న. 6 కేజీల బియ్యం ఇస్తాను, అది ఎప్పటి నుండి అవుతుంది, ఈయన ఇచ్చాడు ఏంది. ఓకే, మహిళలకు 2500 ఇస్తామని ఇచ్చనే ఉన్నారు కదా, తీసుకుంటారు కదా, ఇచ్చనే ఉన్నారు, మహిళలు తీసుకుంటూనే ఉన్నారు. చూస్తున్నావా ఏమి ఇచ్చాడు, ఏమి గాలి పేరుకు కదా. కాంగ్రెస్ బాకీ కార్డు ఇది, బాకీ కార్డు మా టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు ఇది. మరి ఇన్ని బాకీలే, మరి రైతు భరోసా బాకీ ఉండే, నిరుద్యోగులు 2 లక్షల రూపాయలు బాకీ ఉండే, విద్యార్థులకు స్కూటీలు బాకీ ఉన్నాడు, విద్యా భరోసా కార్డులో బాకీ ఉన్నాడు. ఇంకా చెప్తావు, మహిళలకు 2500 ఇస్తాను అది బాకీ, వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తాను అది బాకీ, మళ్ళా వికలాంగులకు పెన్షన్ 6000 ఇస్తాను అది బాకీ, షాదీ ముబారక్ గోల్డ్ తులం ఇస్తాను అది కూడా బాకీ. ఇన్ని బాకీలే మరి అది ఉన్నది కదా. ఇక ఏడ మళ్ళీ ఇన్ని బాకీలు పెట్టినాక ఇంకేట మళ్ళీ ఏమిటైతే ఏం చేస్తారని ఏం చేయరు, ఇప్పటికీ ఏం చేయలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.